సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్ గా ఆర్బీఐ ఒక నోటీస్ ఇచ్చింది. రెపో రేట్ అనేది 0.25% వరకు తగ్గించారు. అంటే ఎందుకు తగ్గిస్తారు అసలు ఆర్బీఐ? దానివల్ల ఇన్వెస్టర్స్ పైన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మార్కెట్ పైన, ఇవన్నీ ఒకసారి మాట్లాడుకుంటాం. ఆర్బీఐ రెపో రేట్ అయితే రీసెంట్ గా అయితే 25 బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించిందండి. ఇది మన ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం అయితే చూపిస్తూ ఉంటుంది. ఈ రెపో రేట్ అంటే ఏంటని చూస్తే కనుక బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి వడ్డీకి తీసుకున్న ఇంట్రెస్ట్ రేట్ ని రెపో రేట్ అంటారు. ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఇన్వెస్టర్స్ అయిన ఒక కస్టమర్ల దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకుంటాయి. అండ్ ఒకవేళ వాళ్ళకి క్యాష్ తక్కువైనప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి కూడా మనీ వడ్డీకి తీసుకుంటాయి. తీసుకొని వీటిని లోన్స్కి ఇస్తారు. ఇప్పుడు నేను హోమ్ లోన్ కావాలి, నాకు ₹1 కోటి కావాలి. ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, ఆర్బీఐ దగ్గర నుంచి ₹1 కోటి తీసుకుంటుంది. తీసుకొని దాన్ని మనకి ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ రెపో రేట్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే బ్యాంక్కి బారోయింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అప్పుడు ఏం చేస్తుంది, కస్టమర్లకు కూడా తక్కువ రేట్లో ఇస్తుంది ఇంట్రెస్ట్. ఈఎంఐ అనేది తగ్గుతుంది. ఇప్పుడు తక్కువ రేటుకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ కస్టమర్లు ఎక్కువ లోన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదే నేను ఎక్కువ రెపో రేట్ ఉంది అనుకోండి, బ్యాంక్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా బ్యాంక్ ఆ కాస్ట్ కస్టమర్ మీద పాస్ ఆన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ రెపో రేట్ అంటే బ్యాంక్స్ ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేట్ని రెపో రేట్ అంటారు. అసలు ఇలా ఆర్బీఐ ఎందుకు చేస్తూ ఉంటుంది? ఫస్ట్ చూస్తే కనుక ఎకానమీని బూస్టప్ చేయడానికి. సో ఇప్పుడు ఎకానమీ కనుక మందకొండిగా ఉందనుకోండి, మనకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జనరల్గా వన్ ఆఫ్ ద హ్యూజ్ ఎంప్లాయ్మెంట్స్ జనరేటివ్ థింగ్. ఇప్పుడు ఇల్లు కట్టాలనుకుంటే చూడండి, మీకు అందులో ఎంతమందికి పని దొరుకుతుందో. సో మనకి ఇంటీరియర్స్ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు. మన వాళ్ళకైతే చాలా పని దొరుకుతుంది. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా మంది దగ్గర అయితే డబ్బులు ఉండవు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, బ్యాంక్ లోన్ తీసుకోవాలి. బ్యాంక్ లోన్ 9% ఉంటే జంకుతారు చాలా మంది. 9% ఇంకా 1% పెరిగితే ఇంకా అది ఒక 5-6 ఇయర్స్ లోన్ ఇంకా ఎక్స్ట్రా కట్టాలని తీసుకోరు. అదే తక్కువ ఉందనుకోండి, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఆప్షన్ని చేయడానికి రెపో రేట్ని ఆర్బీఐ తగ్గిస్తూ ఉంటుంది. అంటే ఇది ఇండస్ట్రీస్ కూడా సూట్ అవుతుంది. ఎప్పుడైతే ఆర్బీఐ రెపో రేట్ తగ్గించిందో వీళ్ళకి లోన్ అనేది తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. దాంతో వాళ్ళు లోన్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, బిజినెసెస్ సెటప్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి లిక్విడిటీ పెంచడానికి. ఎప్పుడైతే తక్కువ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ దొరుకుతాయో చాలా మంది ఏం చేస్తారంటే బ్యాంక్స్ దగ్గర నుంచి ఎక్కువ మనీ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఎక్కువ మనీ తీసుకున్నప్పుడు మనకి ఎకానమీలో మనీ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో దాంతో ఉన్న మనీ అయితే నార్మల్గా ఉండదు కదా, స్పెండింగ్ రూపంలో వెళ్తుంది. ఎక్కువ మంది కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో చాలా మంది కామన్ పీపులే. సో వాళ్ళ దగ్గర ఏమన్నా ఒక 10,000 ఎక్స్ట్రా ఉన్నాయి అనుకో, దాన్ని తీసుకొచ్చి స్విస్ బ్యాంక్లో ఏం దాచిపెట్టుకోరు కదా, దాంతో ఏదో ఒకటి ఎక్స్ట్రా కొనుక్కోవడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఎకానమీలో లిక్విడిటీ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి కూడా వాడతారు. సో ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, సో అప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే బిజినెసెస్కి తక్కువ కాస్ట్లో లోన్స్ ఇవ్వాలి, లేదు ఇలాంటి హౌసెస్ కన్స్ట్రక్షన్ ని కొంచెం ఊతం అందించాలి. సో దాని పర్పస్ కూడా ఆర్బీఐ రెపో రేట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ రీజన్స్ బట్టి మనకు ఆర్బీఐ రెపో రేట్స్ అని చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెపో రేట్ చేంజ్ వల్ల ఒక్కొక్క సెక్టర్ పై ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్ ఆన్ హోమ్ లోన్స్. సో ప్రెసెంట్ హోమ్ లోన్స్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్ గివింగ్ అరౌండ్ 7.35 నుంచి 7.5% మధ్య కొత్త లోన్స్ అయితే ఇస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆర్బీఐ రెపో రేట్ తగ్గించిందో బ్యాంక్స్ కూడా బెనిఫిట్ అనేది వస్తుంది కదా, వాళ్ళకి తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే కొత్త లోన్స్ ని 7.15 నుంచి 7.25 మధ్య రేట్లో ఇస్తూ ఉంటారు. సో ఇన్వెస్టర్ కి 0.25% బెనిఫిట్ అనేది వస్తుంటుంది. అండ్ ఇది ఓన్లీ ఆ కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకి కాదా అంటే పాత వాళ్ళకి కూడా వర్తిస్తుందండి. ఎవరైతే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లు తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ రెపో రేట్ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కట్టే వాళ్ళకి కూడా ఈఎంఐ తగ్గుతుందండి. ఆల్రెడీ కట్టే వాళ్ళకి కూడా తగ్గాలండి. కాకపోతే ఇక్కడ మనం చూసేది ఏంటంటే బ్యాంక్స్ ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ చేయవు కొన్నిసార్లు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మార్జిన్ పెంచుకోవాలని చూస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్బీఐ ఒక 5.75% ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఆర్బీఐ ఒక 5.75% రెపో రేట్ ఉంచింది, దాని మీద బ్యాంక్ ఒక 2% మార్జిన్ వేసుకున్నారు, అప్పుడు ఒక 7.75 అవుతుంది. ఆర్బీఐ రెపో రేట్ 5.75 నుంచి 5.5కి తగ్గించింది అనుకుందాం, వీళ్ళు మార్జిన్ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మీ సిబిల్ కనుక బాగుంటే కనుక ఒకవేళ ఆటోమేటిక్ గా మీకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గకపోతే మీరు మీ మేనేజర్ని అడగవచ్చు. సో సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను ఈ లోన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఒక పర్సన్ 1 year బ్యాక్ 50 lakhs పెట్టి హోమ్ లోన్ తీసుకున్నాడు 30 years కి. సుమారు ఆ రోజు ఉన్న 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఈఎంఐ వచ్చేసరికి 36,600 చేంజ్ ఉంటుంది. 1 year పే చేశారు. ఇప్పుడు రెపో రేట్స్ తగ్గాయి. సో ఆల్మోస్ట్ కొత్త బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే 7.25% కూడా ఇస్తున్నాయి.
సపోజ్ జస్ట్ ఒక 0.25% బెనిఫిట్ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఈయన ఈఎంఐ ఏమవుతుందంటే 36,000 చేంజ్ అనేసి 34,000 పడిపోతుంది. అంటే ఇంక నెక్స్ట్ 29 ఇయర్స్ లో ఎవ్రీ ఇయర్ ఒక 24,000 బెనిఫిట్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 7 lakhs వరకు బెనిఫిట్ వచ్చింది. అలా కాకుండా ఈయన టెన్యూర్ తగ్గించుకోవాలని చూసాడు. సో 36,000 పే చేస్తాను, నాకు టెన్యూర్ తగ్గించిందంటే కనుక 29 ఇయర్స్ నుంచి 23.5 years కి టెన్యూర్ తగ్గుతుంది. సో చూడండి, ఆల్మోస్ట్ 5.5 years. ఎంత చేంజ్ కి? 0.25%. సో హోమ్ లోన్స్ మీద అయితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని మనం అసలు చాలా హై ప్రయారిటీతో చూసుకోవాలి. ఆర్బీఐ రెపో రేట్స్ బ్యాంక్స్ ఒకవేళ తగ్గించకపోతే మీరే లెటర్ పెట్టాలి. ఎందుకంటే 5.5 years ఎవ్రీ మంత్ నేను 36,000 ఈఎంఐ సేవ్ అవుతుంది. దట్స్ ద గ్రేట్ బెనిఫిట్ కదా నాకు. సో దీని మీద మనం చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ మనం పర్సనల్ లోన్స్, ఆటో లోన్స్ చూసుకుంటే కనుక వాటి టెన్యూర్ జనరల్గా 5 years ఉంటుంది కాబట్టి పెద్ద బెనిఫిట్ ఉండదండి. సో మనకు బెనిఫిట్ కూడా నామినల్ గా ఉంటుంది. కొత్త లోన్స్ తీసుకునే వాళ్ళకి కొంచెం తక్కువ ఈఎంఐ తగ్గుతుంది. సో మెజారిటీ మనకి లాంగ్ టర్మ్ ఉండే హోమ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ 15 years అండ్ అలా అబౌవ్ ఉంటే మార్టిగేజ్ లోన్స్ మీద అయితే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సాయిరామ్ గారు, మరి సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తూ ఉంటారు. మరి ఈ రెపో రేట్ తగ్గింపు వాళ్ళపైన ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? సో ఎఫ్డీస్ ఇన్వెస్ట్ చేసే సీనియర్ సిటిజన్స్ కి అండ్ నార్మల్ ఇన్వెస్టర్స్ అయితే నిజంగా చేదు వార్తాయండి. ఇప్పుడు ఎప్పుడైతే రెపో రేట్ తగ్గిందో బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఎఫ్డీ డిపాజిట్స్ కూడా తగ్గిస్తాయి. నార్మల్ గా మనకి ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మార్కెట్ లో 6% చేంజ్ కి చాలా బ్యాంక్స్ అయితే ఎఫ్డీస్ అందిస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే 5.75 చేస్తాయి వీళ్ళు. డైరెక్ట్ గా ఎఫ్డీ డిపాజిట్స్ మీద తగ్గిస్తారు. సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్ ఓన్లీ తన మెయింటెనెన్స్ కోసం లేదా మంత్లీ ఇన్కమ్ కోసం ఈ ఎఫ్డీస్ మీద డిపెండ్ అయ్యారో వాళ్ళకి నిజంగా చేదు వార్తాయి. ఎందుకంటే అంతకుముందు 6,000 ఇచ్చేది 1 lakh ఇప్పుడు 5,750 ఇస్తుంది. సో ఒక 250 రూపీస్ తగ్గుతుంది. బట్ ఖర్చు ఇరాన్ అయితే పెరుగుద్ది కదా, వాళ్ళకున్న మెడికల్ ఇష్యూస్ వల్ల కానీ, నార్మల్ ఇన్ఫ్లేషన్ వల్ల కానీ, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఖర్చులు పెరుగుతాయి. కానీ ఇన్కమ్ అనేది ఎఫ్డీ మీద తగ్గుతూ ఉంటుంది. సో ఎఫ్డీస్ మీద ఆధారపడే సీనియర్ సిటిజన్స్ మాత్రం ఇది నిజంగా చేయవస్తాయి. వాళ్ళు కనుక ఆల్టర్నేటివ్ సోర్సెస్ అయితే చూసుకోవాలి. అండ్ మనం ఒకవేళ రియల్ ఎస్టేట్ చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ కి వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్స్ మన హైదరాబాద్ కానీ చాలా తెలుగు స్టేట్స్ లో ఈ క్రెడిట్ మీద నడుస్తూ ఉంటాయి, బ్యాంక్ ఇచ్చే లోన్స్ మీద కస్టమర్లకి. ఇప్పుడు ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతాయో ఇన్వెస్టర్స్ కూడా ఒక మోటివేషన్ వస్తుంది. సో నేను చూశానండి, కోవిడ్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు ఆల్మోస్ట్ 6.5% పడిపోయాయి. సో అప్పుడు చాలా ఎగబడి లోన్స్ తీసుకున్నారు. బట్ ఎప్పుడైతే 24 ఆ ఇయర్లో 23-24లో ఎప్పుడైతే 9%కి వెళ్ళాయో అసలు ఒక్కొక్కరు లోన్ తీసుకోవడానికి మునికారు. అంటే విత్ 2% హైక్ అయిన ఇంట్రెస్ట్ రేట్ చాలా మంది ఏంటంటే అసలు లోన్స్ తీసుకోవాలన్న ఆలోచన, ఈ ఇల్లు కట్టాలన్న ఆలోచనని ఇంకా వాయిదా వేసేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ మనకి 7.15 or 7.25 రేట్లో వస్తున్నాయి కాబట్టి చాలా మంది కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఎవరికైతే స్టేబుల్ ఇన్కమ్స్ ఉంటున్నాయో వాళ్ళందరికీ ఇల్లు తీసుకోవడానికి ఇప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలా ఆటోమేటిక్గా మనకి రియల్ ఎస్టేట్ సెక్టర్లో పాజిటివ్ ఇంపాక్ట్ అయితే వస్తుంటుంది. సో ఇప్పుడు ఉన్న మనకి అసలే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డల్ అయింది, ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ అయితే వస్తుంది. అంటే షేర్స్ మీద కనుక మీరు చూసుకుంటే కనుక కొన్ని సెక్టార్స్ రేట్ సెన్సిటివ్ సెక్టార్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, ఆటో సెక్టర్ కానీ, రియల్ ఎస్టేట్ సెక్టర్ కానీ, రియాలిటీ, వీటికైతే షేర్లు అయితే ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాయి కన్సంప్షన్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆటో సెక్టర్ అంటే కార్ కొనుక్కోవచ్చు. సో కార్ సేల్స్ పెరుగుతాయి కాబట్టి దాని రిలేటెడ్ కంపెనీ స్టాక్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు ఏంటంటే బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తారండి. ఇంత క్రితం ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక 7% బాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు రెపో రేట్ తగ్గించడంతో మార్కెట్లో ఫ్రెష్గా వచ్చే బాండ్స్ అన్ని ఒక 6.5%, 6.75% మీద వస్తూ ఉంటాయి. సో వీళ్ళ దగ్గర ఉన్న బాండ్స్ ఏంటి, ఎక్కువ ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తాయి. సో వీటికి డిమాండ్ పెరుగుద్ది. వీటికి డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీ డెట్ మ్యూచువల్ ఫండ్స్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి సెక్టార్ మీద ఈ ఆర్బీఐ రెపో రేట్ అనేది చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మనం దాన్ని కరెక్ట్ గా చూసుకొని మన పోర్ట్ఫోలియోని సెట్ చేసుకోవాలి. సో ఏదేమైనా ఈఎంఐ కట్టే వాళ్ళకి మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే అనుకోవచ్చు. రెపో రేట్ తగ్గింపు ఈఎంఐ కట్టే వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అండి. కొత్తగా లోన్ తీసుకోవాలనుకుంటే గుడ్ న్యూస్, బిజినెస్ లోన్ మీద స్టార్ట్ చేయాలనుకున్నా కూడా చాలా గుడ్ న్యూస్ అండి. బట్ ఎవరైతే కౌంటర్ బ్యాక్ సైడ్ ఎఫ్డీస్ లో డిపాజిట్లు చేస్తారో వాళ్ళకైతే మాత్రం బ్యాడ్ న్యూస్ అవుతుంది.